నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే రంగం సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా దేశవ్యాప్తంగా అయితే ఆయన అయితే కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ అంశం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దాదాపు 12 నుంచి 15 లక్షల మేర కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి హాజరైన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా కాపుల్లో చైతన్యవంతం చేసేటువంటి దిశగా ఆయన ఉద్యమాలు అయితే ముందుకు వెళ్ళాయని చెప్పుకోవచ్చు. అలాంటి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా అయితే కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2009 తోటి ఆయన రాజకీయ వైభవానికి అయితే తెరపడింది. 2009లో ఆయన పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఓటమి చెందిన పరిస్థితి ఉంది. నాటి నుంచి ఆయన రాజకీయ వైభవానికి అయితే తెరపడింది. అది ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక చేరితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాలో ఎంతో కొంత మేరకు కాపు సామాజిక వర్గం నుంచి అయితే మద్దతు లభించే అవకాశం ఉంటాయి. అయితే ఇటు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని పవర్ షేరింగ్లో భాగస్వామిగా కనుక తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి మీద ముద్రగడ పద్మనాభం అయితే దాడి చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ముద్రగడ పద్మనాభాన్ని ఆయుధంగా చేసుకొని జనసేన అధినేతను అదేవిధంగా తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున టార్గెట్ చేయాలనేటువంటి ఒక ముందస్తు ప్లాన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ముద్రగడ పద్మనాభం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయన కుమారుడు కానీ పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే వీక్గా ఉన్న పరిస్థితి ఉంది. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం పిఠాపురానికి మాజీ ఎమ్మెల్యే వంగ గీత పేరుని ఆల్రెడీ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు. అయితే ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభంకి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాంటి పెద్దాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం కనుక బరిలో దింపితే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనేటువంటిది అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అంచనాకైతే వచ్చింది. మొత్తానికి ముద్రగడతో జనసేన అధినేతకి చెక్ పెట్టాలనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఏ మేరకు సఫలీకృతం అవుతుందనే దాని మీద అయితే అధిష్టానం, వైకాపా అధిష్టానం అయితే పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి గతంలోనే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా కాస్త కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం మీద తిరుగుబాటు చేయడంతో ముద్రగడ పద్మనాభం వైకాపాలో జాయిన్ అయినటువంటి ఆలోచన అయితే విరమించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఏదైతే జనసేన అధినేతని పవర్ షేరింగ్లో భాగస్వామిగా ప్రకటించినటువంటి తరుణంలో ఖచ్చితంగా కాపు యువత ముద్రగడ పద్మనాభం మీద అయితే వ్యతిరేకంగా పోరాటం చేసే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత ముఖ్యమంత్రి కాని తరుణంలో ముద్రగడ పద్మనాభం నాయకత్వం అయితే ఎంతో కొంత గోదావరి జిల్లాలో కాపులు విశ్వసిస్తారనేటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు సరైనటువంటి ఆయుధంగా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మలుచుకొని ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని అటు టీడీపీ జనసేన కూటమి మీద పెద్ద ఎత్తున ఎదురుదాడికి దింపేటువంటి ఏర్పాట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం ఎప్పుడు జాయిన్ అవుతారనేది అయితే ఇంకా ముహూర్తం అయితే ఖరారు కాలేదు. ఖచ్చితంగా ఆయన అయితే వైకాపాలో జాయిన్ అవుతారు. వైకాపా నుంచి ఆయన కానీ ఆయన కుమారుడు కానీ పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో సాగుతూ ఉంది. మొత్తానికి గతంలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఆ వ్యతిరేకత అయితే గతంలో కన్నా కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. దీని అంతటికీ కారణం జనసేన అధినేతకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు కూటమిలో అభ్యర్థిగా ప్రకటించకపోవటం ఏదైతే ఉందో ఆ మైలేజ్ ఏదైతే ఉందో అది ముద్రగడ పద్మనాభానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా వాడుకుంటున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ని, ఒక వాయిస్ని ముద్రగడ పద్మనాభం కనుక ఇస్తే ఖచ్చితంగా అది టీడీపీ జనసేన కూటమి యొక్క ప్రభావాన్ని అయితే దెబ్బతీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు.